హాయ్ ఫ్రెండ్స్, ఎంఎస్ క్రియేషన్స్కి స్వాగతం. ఈరోజు మనం పిల్లలకు ఎంతో ఇష్టమైన పచ్చి కొబ్బరి లడ్డు తయారు చేద్దాం. ఈ లడ్డూల వలన పిల్లలకు B12 అందుతుంది, పిల్లల జీర్ణ వ్యవస్థ మెరుగుపడుతుంది, ఎనర్జీ బూస్టర్ లాగా పనిచేస్తుంది. ముందుగా పచ్చి కొబ్బరిని ముక్కలుగా చేసి కడిగి ఆరబెట్టుకోవాలి. కుడకవక్కలను మిక్సీలో పట్టి పక్కకు పెట్టుకోవాలి. లడ్డూలకు కావాల్సిన పదార్థాలు: పచ్చి కొబ్బరి తురుము, బెల్లం, మరిగించిన పాలు, కిస్మిస్లు, ఆవు నెయ్యి, యాలకుల పొడి. ముందుగా స్టవ్ పై కడాయి పెట్టి కిస్మిస్లు దోరగా వేయించి పెట్టుకోవాలి. అదే కడాయిలో కొబ్బరి తురుము వేసి ఒక 2 నిమిషాలు వేయించి పచ్చివాసన పోయేంత వరకు వేయించాలి. పచ్చివాసన పోయిన తర్వాత కడాయి కింద పెట్టి ఒక గిన్నె పెట్టి స్టవ్ పై బెల్లం వేసి తగినంత నీరు పోయాలి. ఆ బెల్లం అడగంటకుండా బెల్లం అంతా కరిగేంత వరకు కలుపుతూ ఉండాలి. బెల్లం మొత్తం కరిగాక ఉండలు లేకుండా చూసుకోవాలి. బెల్లం కొబ్బరి తురుములో వడగట్టుకోవాలి. స్టవ్ లో ఫ్లేమ్లో పెట్టి కలుపుతూ ఉండాలి. ఆ మిశ్రమంలో కాగబెట్టిన పాలు, యాలకుల పొడి వేసి కలుపుతూ ఉండాలి. వీడియోలో చూపించిన విధంగా గట్టిగా అయ్యేంత వరకు కలుపుతూ ఉండాలి. ముదురు రంగు వచ్చే వరకు కలుపుతూ ఉండాలి. అలా అయిన మిశ్రమాన్ని ఒక గిన్నెలో తీసుకొని వేడిగా ఉన్నప్పుడే లడ్డూలు కట్టుకోవాలి. లడ్డు ఒకవేళ చేతికి రాకపోతే వీడియోలో చూపించిన విధంగా గిన్నెలో వేసి తిప్పితే లడ్డు బాగా వస్తుంది. అలా చేతితో కట్టరాని వాళ్ళు ఇలా గిన్నెతో కూడా లడ్డూలు తయారు చేయవచ్చు. పిల్లలకు ఎంతో ఇష్టమైన పచ్చి కొబ్బరి బెల్లం లడ్డు తయారీ. ఈ లడ్డూల వలన పిల్లలకి క్లాస్ రూమ్లో స్కూల్కి వెళ్ళేటప్పుడు ఇస్తే క్లాస్ రూమ్లో ఎనర్జీ బూస్టర్ లాగా పనిచేస్తుంది.